హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణీస్ రెసిపీ బుక్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చిన్న చేపల పులుసు. మరి ఈ చిన్న చేపల పులుసు తయారీ విధానం చూద్దామా? ముందుగా చిన్న చేపలని సాల్ట్ వేసుకుని శుభ్రంగా కడుక్కుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా కలుపుకుందాం. ఇలా ఉప్పు కారం బాగా పట్టించిన చేపలని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలా ఉల్లిపాయ వేగుతున్నప్పుడే ఒక 2 పచ్చిమిర్చిని కూడా చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. అలాగే ఒక 2 చిన్ని టమాటాలను చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టుకుని టమాటా ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మన టమాటా ముక్కలు బాగా మెత్తబడ్డాయి. అందులో కొంచెం సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర పౌడరు, 1 స్పూన్ ధనియాల పౌడరు వేసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలను కూడా అందులో వేసుకుందాం. ఈ చేపలు ములిగేదాకా కొంచెం వాటర్ని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని ఇలా చిక్కగా పులుసు తీసుకుని ఆ పులుసు కూడా వేసుకుందాం. ఇప్పుడు మన పులుసుని 10 నిమిషాలు మరిగించుకోవాలి. నాకు ఈ చేపలలో కొంచెం శన వచ్చింది. ఈ శనని ఎప్పుడు పులుసు మరుగుతున్నప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు మన పులుసు దగ్గర పడింది. ఇలా మన పులుసు రెడీ అయ్యాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు మన చిన్న చేపల పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.